మన మంగళగిరి చీరపై కేంద్ర ప్రభుత్వం మనసు పారేసుకుంది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పోటీలు మంగళగిరి చీరకు అవార్డు వచ్చింది. ఒకప్పుడు చేనేత కార్మికుల ఆకలి కేకలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మంగళగిరి 5 ఏళ్లుగా చేనేత రంగంలో పరుగులు తీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అందిస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాలు, పథకాలతో పాటు అన్నింటా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉండటంతో చేనేత పరిశ్రమ కలకలలాడుతోంది. యువ కార్మికుల్లో ఆశలు రేపుతోంది. చేనేతకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కార్మికులు పొంగిపోతున్నారు. ఇది గుంటూరు జిల్లా ముఖద్వారం మంగళగిరి. చేనేత వస్త్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్. చేనేత చీరలు, డ్రెస్సులకు ఎంత ఫేమస్సో చేనేత కార్మికుల కష్టాలకు కూడా మంగళగిరి అంతే ఫేమస్. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాలనలో చేనేత పరిశ్రమ అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో కొంతవరకు పరిశ్రమ మెరుగుపడింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పూర్తిగా పరిశ్రమను నిర్లక్ష్యం చేయడంతో మంగళగిరి చేనేత పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది. అయితే 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతోనే చేనేత పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సొంత మగ్గం పైన నేత నేసేవారు తమ కాళ్లపైన నిలబడటానికి నేతన్న నేస్తం పథకం కింద సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం ప్రారంభించారు. దీంతో పాటుగా ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలు, ప్రోత్సాహకాలతో చేనేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. దీంతో పాటుగా కాలానికి అనుగుణంగా వస్తున్న ట్రెండ్స్ ను నేతన్నలు అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో ఎంఓయూలు కుదుర్చుకుంది. నేతన్నలకు ఈ ఇన్స్టిట్యూట్ల ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తోంది. దీంతో రకరకాల డిజైన్లతో మంగళగిరి చీరలు, డ్రెస్ మెటీరియల్కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మంగళగిరి నేతను నేషనల్ చీరకు ఇప్పుడు మరోసారి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద పోటీ నిర్వహించగా అందులో దేశవ్యాప్తంగా మొత్తం 580 కేటగిరీల్లో పోటీ పడగా అందులో 60 షార్ట్ లిస్ట్ చేశారు. 10 కేటగిరీల్లో అవార్డులు అందించారు. ఇందులో మంగళగిరి చీరకు అవార్డు దక్కింది. ఈ అవార్డును గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇది మన నేతన్నలకి, మంగళగిరి నేతన్నలకి లభించినటువంటి గుర్తింపుగా, అలానే దీని మీద ఆధారపడిన యువతకి మరింత స్ఫూర్తినిచ్చి, ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్తుందని ఆశిస్తున్నాం. ఈ ఓడిఓపి అవార్డ్స్ అన్నది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచన ప్రకారం ఏర్పాటు చేసినటువంటి అవార్డ్స్. ఇవి నాన్ అగ్రికల్చర్ సెక్టార్లో దేశవ్యాప్తంగా 6 జిల్లాలకి ఈ అవార్డులు ప్రదానం చేస్తే అందులో గుంటూరు జిల్లా మంగళగిరికి అవార్డు దక్కడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇది స్పెషల్ మెన్షన్ అవార్డు గుంటూరుకి వచ్చింది. సో దీంట్లో ముఖ్యంగా వారు అనేక పారామీటర్స్ని పరిశీలించారు. అందులో మనం గుంటూరుకి, మంగళగిరిలో మనం కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం అలానే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మనం కల్పించినటువంటి ప్రోత్సాహం ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేత పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే మంగళగిరి చీరకు వన్ డిస్ట్రిక్ట్ అవార్డు దక్కింది అంటున్నారు మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా నేతన్నలు తమ కాళ్లపై తాము నిలబడాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్లను ఏర్పాటు చేయడం వల్లే ఈ అరుదైన అవార్డు దక్కింది అంటున్నారు. పారిశ్రామికులు వాళ్ళు ఏదన్నా సబ్సిడీలు, డైస్ అండ్ కెమికల్స్ కానీ, యార్న్కి కానీ కొద్దిగా 10, 5 ఇలాంటి సబ్సిడీలు ఇస్తూ వస్తున్నారు తప్ప ఈ రకమైనటువంటి స్థిరంగా షెడ్లు వేసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ కుటుంబాలు ఉండే విధంగా అన్ని సౌకర్యాలు, అంటే షెడ్ వేసి వదిలిపెడతామే కాదు, వాళ్ళకి పవర్, కరెంట్ ఇచ్చాం, తర్వాత బాత్రూములు, లెట్రిన్లు అన్నీ కూడా నిర్మాణం చేసి సౌకర్యాలతో, అన్ని సౌకర్యాలతో మగ్గాలు ఇచ్చాం. ఇక్కడ శుభ్రంగా వాళ్ళని తయారు చేసి బట్టలు తీసుకెళ్తారు. అదే కాకుండా ఆయన మరి నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు చేనేత పారిశ్రామికుడికి మగ్గం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా 24,000 రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తరువాతే ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. మంగళగిరి చీర నాణ్యతతో పాటు చీరల డిజైన్ డిఫరెంట్ గా ఉండడం వల్లే ఈ అవార్డు లభించింది అంటున్నారు చేనేత కార్మికులు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు వల్ల మంగళగిరి నేతన్నల ప్రతిష్ట మరింత పెరిగింది అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమకు అండగా ఉండడం వల్లే ఇది సాధ్యమైంది అంటున్నారు. చాలా సంతోషంగా ఉందండి ఈ అవార్డుతో.
కేంద్ర ప్రభుత్వం మాకు ఈ అవార్డు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మంగళగిరి కాటన్ అంటే మంచి ఫేమస్, అందువల్ల మాకు ఈ అవార్డు వచ్చిందని మేము అనుకుంటున్నాం సార్. మీ చీరకున్న ప్రత్యేకత ఏంటి? మంగళగిరిలో కాటన్కి నిజాంపేట ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యేకత ఉంటుంది సార్. అది తర్వాత కాటన్లో పట్టు వచ్చింది ఈ మధ్యన, అది కూడా మంచి ఫేమస్ అయింది. కాటన్లో పాలిస్టర్ కూడా వచ్చింది, అది కూడా బాగానే ఉంది. మళ్ళీ పట్టుకు పట్టు వచ్చింది, అది కూడా బాగుంది. మంగళగిరి అంటే ఫేమస్ ఏదైనా కానీ. చాలా సంతోషంగా ఉందండి. మంగళగిరిలో చేనేత కార్మికులందరూ గర్వించదగ్గ విషయం. ఒక చేనేత కార్మికుడు తయారు చేసిన వస్త్రానికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం అండి. చేనేత రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తే నేత కార్మికులకు పూర్వ వైభవం వస్తుందంటున్నారు నిపుణులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేనేత పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. చేనేతలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా అందుకే దాని ప్రతిఫలమే ఈ అవార్డు అని కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా మంగళగిరి చీరకు మరింత ప్రాచుర్యం కలిగించడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని కూడా కలెక్టర్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.